చెప్పండి. ముఖ్యంగా షిరిడి సాయిబాబా దేవుడు కాదు, అతను ఒక సన్యాసి, సాధారణమైన మనిషి అన్న రీతిలో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. హీరోయిన్ మాధవీలత ప్రస్తుతం బీజేపీ నాయకురాలుగా ఉన్నారు. మీరు ఎలా చూస్తారు భక్తులుగా? ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఈ వార్తని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ముందుగా. ఎందుకంటే సాయిబాబా ఏ రోజు కూడా ఆయన దేవుడు అని ఎప్పుడు చెప్పలా. ఆయన గురువుగా ఆరాధించారు. మన సనాతన ధర్మంలో ఏముందంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని ఉంది సనాతన ధర్మంలో. కలియుగంలో పుట్టిన కాడి నుంచి కూడా ఈ పదాన్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం అయినటువంటి గురువు. కాబట్టి మేము గురువుగా, ఆయన సద్గురువు, అందుకనే ఆయన్ని గురుదేవ, గురు బ్రహ్మ, గురు విష్ణులాగా మనమని ఆయన్ని గురువుగా ఆరాధించుకొని ఆయన ఏ రోజు నేను దేవుడనో గురువు అని కూడా చెప్పుకోవాలి. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితే ఏమైతే అవి సనాతన ధర్మాన్ని కాపాడిందే సాయిబాబా. ఆ రోజుల్లో మహారాష్ట్రలో విపరీతంగా అక్కడ మతాలకి అందరూ కూడా గందరగోళంగా కొట్టుకొని గందరగోళం చేస్తుంటే ఒక అవతార పురుషుడిగా ఆయన వచ్చి అందరినీ కలిపి ఒక తాటి మీద కూర్చోబెట్టుకొని అందరికీ భోజనాలు వడ్డించి సనాతన ధర్మాన్ని కులమతాలకు అతీతంగా నడిచినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఏ రోజు కూడా ఈ మతం ఆ మతం అని చెప్పలేదు. సనాతన ధర్మాన్ని కాపాడింది షిరిడి సాయిబాబా. ఈ రోజుల్లో ఎన్ని దేవాలయాలు ఉన్నారో లెక్కేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ దేవాలయాల కన్నా ఎక్కువగా సాయిబాబా మందిరం ఉన్నాయి. ఒక పల్లెటూరులో, గ్రామంలో దాదాపు ప్రకాశం జిల్లాలో ఈరోజు 60 దేవాలయాలు, 140 దేవాలయాలకు నేను అధ్యక్షుడిని. 60 దేవాలయాలకు శంకుస్థాపన చేశాం. ప్రతి గ్రామంలో కూడా సాయిబాబాను ఎందుకు పెట్టుకుంటున్నారంటే గురువుగా ఆరాధించారు. అంత ప్రాముఖ్యత ఉన్న షిరిడి సాయిబాబాని ఇప్పుడు మాధవీలత అసలు దేవుడే కాదన్న వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అంటే అవివేకం అంటారా, లేకపోతే ఏ విధంగా మాట్లాడిందని మీరు భావిస్తున్నారు? ఈరోజు మాధవీలత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని, ఆమె సనాతన ధర్మాన్ని కాపాడుతాము, ఈ దేశాన్ని కాపాడుతాము అనేటువంటి ఒక దీంట్లో పనిచేస్తున్నటువంటి సేవకురాలుగా ఆమెకి ఏం చెప్తున్నా అంటే ఆమె అజ్ఞాని అని చెప్తా నా దృష్టిలో.